హాయ్. నమస్తే. గత 2 రోజుల నుంచి తిరుమల డిక్లరేషన్ వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి? అనేది ఈ వీడియోలో చూద్దాం. 1930లో ఒక చట్టం తీసుకొని వచ్చారు. ఇతర దేశాలకు చెందిన అన్య మతస్థులు కావచ్చు, మన దేశానికి చెందిన ఇతర మతస్థులు కావచ్చు, ఎవరైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వస్తుంటే, స్వామివారి మీద మాకు విశ్వాసం ఉంది. మేము ఇతర మతాలకు చెందిన వాళ్ళమైనా సరే స్వామివారంటే మాకు గౌరవం ఉంది. అదేవిధంగా విశ్వాసం ఉందని ప్రకటిస్తూ ఒక సంతకం పెట్టడం. ఇదేమీ పెద్ద అపచారం కాదు. ఈ సంతకం పెట్టినంత మాత్రాన వాళ్ళు హిందూ మతంలోకి మారినట్లు కాదు. అదేవిధంగా తమ దేవుడు కంటే ఈ దేవుడు గొప్ప అని ఒప్పుకున్నట్లు కాదు. కేవలం విశ్వాసం ఉందని ప్రకటించడం. గతంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఈ డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులకు అతి ముఖ్యమైన దేవాలయం. అదేవిధంగా హిందూ ధర్మాలను, హిందూ ఆచారాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత హిందువుల మీద ఉంది కాబట్టి ఈ డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేశారు. ఇదే డిక్లరేషన్ అనేది మసీదులో కావచ్చు, చర్చిలో కావచ్చు ఉన్నా కానీ దాన్ని గౌరవించవలసిన బాధ్యత, ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టవలసిన బాధ్యత ఇతర మతస్థుల మీద ఉంది. పైగా రోజుకి తిరుమలకి కొన్ని లక్షల మంది వస్తుంటారు. అందులో ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో డిక్లరేషన్ తీసుకుంటున్నారంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అంతమందిలో ఫిల్టర్ చేసి అంతమందిని క్రాస్ చెక్ చేసి తీసుకోలేరు. కానీ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, పేరు పొందిన వ్యక్తులు కావచ్చు, రాజకీయంలో ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఎవరైనా సరే తిరుమల వస్తున్నప్పుడు వాళ్ళ గురించి 10 మందికి తెలుసు కాబట్టి, వాళ్ళ మతం ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళని అడిగి డిక్లరేషన్ అనేది తీసుకుంటారు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు వాటిని ఆచరించాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. వేరే మసీదుల్లో, దర్గాల్లో ఉంటే కూడా హిందువులు ఎవరైనా వెళ్తే అక్కడ డిక్లరేషన్ ఫామ్ రూల్ ఉంటే దాన్ని ఆచరించాలి. ఇందులో రాజకీయం చేయడానికి ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. తిరుమల పర్యటన రద్దు చేసుకొని దీన్ని ఒక వివాదంలో అయితే క్రియేట్ చేశారని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఆ రాజకీయ నాయకుడు, ఈ రాజకీయ నాయకుడు అని మాట్లాడదలుచుకోలేదు. కానీ హిందూ సాంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత, అదేవిధంగా ఇతర మతాలను గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వాటిని గౌరవిస్తూ డిక్లరేషన్ మీద అయితే పెట్టాలి. వాటిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. కాబట్టి దీన్ని ఇంత వివాదం చేయాల్సిన అవసరం అయితే లేదు.